వెల్కమ్ బ్యాక్ టు ఐశ్వర్య డిజైన్స్. ఈ వీడియోలో ఈ ముగ్గు చూస్తూ ఒక కథ వినేద్దాం. కథ పేరు దేవుడున్నాడా. దుర్గాపురంలో ఉండే చంద్రయ్యకి చాలా కాలంగా ఒక ప్రశ్న పట్టి వేధిస్తోంది. అసలు దేవుడున్నాడా? ఉంటే ఎవరికీ కనిపించకుండా దాక్కుంటూ ఎందుకుండిపోవాలి అని విషయాన్ని చాలా మందిని అడిగాడు. కానీ ఎవరూ సరైన జవాబు చెప్పలేకపోయారు. దాంతో చంద్రయ్యకి విచారం ఎక్కువైంది. ఒక రోజున తమ ఊరికి హిమాలయాల నుంచి సత్యానంద స్వామి అనే పుణ్యపురుషుడు ఒకడు వచ్చారని, ఆయన ఎన్నో మహిమలు సిద్ధులు గల యోగి పుండవుడని, ఎవరి సమస్యలైనా క్షణంలో తీరుస్తాడని ఆ నోటా ఈ నోటా పడి చంద్రయ్యకు కూడా తెలిసింది. సత్యానంద స్వామి ద్వారా తన అనుమానం తీరవచ్చేమో చూద్దామని ఆయన దగ్గరకు వెళ్లి తనను బాధ పెడుతున్న ప్రశ్నల గురించి చెప్పాడు. స్వామీజీ చిరునవ్వుతో, నాయన, నేను చెప్పినట్లు చేస్తే తప్పకుండా దేవుడు కనపడతాడు. నువ్వు రేపు ఉదయాన్నే లేచి తూర్పు దిక్కు వైపు ఆకాశంలోకి చూడు. ఇలా 3 రోజులు చేస్తే ఒక రోజు కాకపోయినా మరొక రోజైనా కనిపించి తీరుతాడు అని చెప్పాడు. మర్నాడు చంద్రయ్య ఉదయాన్నే లేచి స్వామీజీ చెప్పినట్లుగానే తూర్పు దిక్కుకేసి ఆకాశంలోకి చూస్తూ చాలాసేపు నిల్చున్నాడు. అలా 3 రోజుల పాటు చేశాడు. కానీ ఫలితం మాత్రం శూన్యం. తిరిగి స్వామీజీ వద్దకు వచ్చి, స్వామి, తమరు చెప్పినట్లే చేశాను, కానీ దేవుడు దర్శనమియ్యలేదు అంటూ వాపోయాడు. త్రిమూర్తులను ఒకసారి చూసి కూడా దేవుణ్ణి చూడలేదంటావేంటి చంద్రయ్య అని స్వామీజీ అడగడంతో చంద్రయ్యకి ఏమీ అర్థం కాలేదు. అలానే ఆయన ముందు నిలబడ్డాడు. నాయన, సూర్యుడు ఉదయించడంతోనే మనం నిద్ర నుంచి లేస్తున్నాం, అంటే జన్మ తీసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ఆయనే సృష్టికర్త బ్రహ్మ. అలాగే సూర్యుని వల్ల వర్షాలు పడి పంటలు పడి సుభిక్షంగా బ్రతకగలుగుతున్నాం, అంటే పోషకకర్త విష్ణువు కూడా ఆయనే. సూర్యాస్తమయంలో మన పనులన్నీ ముగించుకొని నిద్రలోకి జారుకుంటున్నాం, అంటే లయకారుడు శివుడు కూడా ఆయనే అని కదా అర్థం అని సూర్యుని అనంత దీప్తి గురించి వివరించి చెప్పాడు. ఈ సమాధానంతో చంద్రయ్యకు జ్ఞానోదయం అయ్యింది. స్వామీజీ కాళ్లపై పడి తన అనుమానాలు తీర్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకొని ఆనాటి నుండి దేవుడిని గురించిన ఏ సంశయం లేకుండా భక్తిగా కాలం గడపసాగాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.